Lights, camera, rolling, music. హాయ్ అండి, దేవాస్ మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ కుశాల్ సినిమా ఆర్ఎన్ మీడియా వర్క్స్ బ్యానర్ మీద శ్యామ్ దేవభక్తుని అండ్ కృష్ణ విజయ్ నిర్మాతలుగా కృష్ణ విజయ్ రచన దర్శకత్వంలో విభిన్న కథా చిత్రాల కథానాయకుడిగా పేరుగాంచిన మన నారా రోహిత్, అందాల బొమ్మ ప్రియా బెనర్జీ ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి ఓ డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అసురా. సో దా రాయ్, నా టైమింగ్ మామూలుగా ఉండదు. నీకు అర్థమయ్యే లోపలే అంతా అయిపోతుంది. జనాలతో కొంచెం నోటితో మాట్లాడడం నేర్చుకోవయ్యా. నోటితో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాట గుర్తుంటుంది సార్. అసురా కథ చెప్పాలంటే ఓ పవర్ఫుల్ జైలర్ కదండి. ఇతను మంచి పోలీస్ ఆఫీసర్, నీతి నిజాయితీ అతనికి ప్రాణం. చిన్న తప్పు జరిగినా సరే వదిలిపెట్టడం. అలాంటి జైలర్ అంటే అతను జైలర్గా ఉన్నటువంటి ఆ జైలుకి ఆల్రెడీ ఉరిశిక్ష పడినటువంటి చార్లీ అనే ఒక ఖైదీ వస్తాడు. అతను వచ్చిన కాడి నుంచి మన వాడికి సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ చార్లీ అనే వ్యక్తి తను ఉరిశిక్ష నుంచి తప్పించుకుని బతికి బయటపడటం కోసం బయట వ్యక్తులతో డీల్ కుదుర్చుకుని కొన్ని సమస్యలు సృష్టిస్తాడు. ఈ సమస్యల్లో ఈ ఉరిశిక్షను అమలు చేసే మన ధర్మ, ఇతనికి సహకరించే మిగతా డిపార్ట్మెంట్ వ్యక్తులందరికీ కూడా సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల నుంచి మన హీరో వాళ్ళందరినీ ఎలా రక్షించాడు, ఈ విలన్ ఎవరైతే ఈ ఖైదీ ఉన్నాడో ఇతను బయట వాళ్ళతో కుదుర్చుకున్న డీల్ని మనోడు ఎలా డీల్ చేశాడు, చివరికి ఇతనికి ఉరిశిక్ష ఎలా వేయించాడు అనే పాయింట్తో చివరి దాకా ఉత్కంఠ కలిగిస్తూ చూపించిన కథే ఈ అసుర. కథగా చెప్పడం చాలా కొత్త పాయింట్ అండి. కాకపోతే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో మాత్రం కొంచెం వెనకడిగేశారని చెప్పాలి. తప్పు కాదు సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు. ధైర్యం ఉన్న వాళ్ళ దగ్గరికి రండిరా. ఇక ఈ సినిమాలో నటీనటుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నారా రోహిత్. నారా రోహిత్ బాణం నుంచి అసురా వరకు కూడా ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికి ఒక మంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా కూడా విభిన్నమైన కథతో మన ముందుకు వచ్చారు. అయితే ఈయన ఈ సినిమాలో చేసిన పాత్రకి ఇంతకుముందు ఆయన చేసిన సినిమాల పాత్ర కొంచెం దగ్గర పోలికలు ఉండటంతో పెద్దగా వేరియేషన్ కనపడాలి. అంటే బాగా సీరియస్నెస్ కనిపించింది. ఎందుకంటే ఆయన వాయిస్ చాలా బాగుంటుంది, వాయిస్లో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. అంటే ఆ బాడీ లాంగ్వేజ్లోని ఇంకా ఏదైనా కొంచెం మేనరిజమ్స్లోని వేరియేషన్ చూపిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకునే రోహిత్ గారికి మాట చెప్పాలి కాబట్టి చెప్పామండి. మరి భవిష్యత్తులో ఆయన నుంచి రాబోయే సినిమాల్లో ఆ విభిన్నత అంటే ఆయన పాత్రలో కూడా ఉండాలని చెప్పి కోరుకుందాం. మరి హీరోయిన్గా చేసినటువంటి ప్రియా బెనర్జీ, ఈ పిల్ల ఎంత అందంగా ఉందో అంత మంచి అభినయాన్ని అందించిందండి. తన పాత్ర పరిధి చిన్నదైన శబాస్ అనిపించేసుకుంది. ఇంకా మిగతా పాత్రలో ఉన్నటువంటి విలన్గా చేసిన రవివర్మ, అతనికి దొరికినటువంటి చాలా అరుదైన అవకాశం, ఆ అవకాశాన్ని తను సద్వినియోగం చేసుకోవడానికి ఒక మంచి ప్రయత్నం చేశాడు. అలాగే మధు గారు ఈ మధ్య మనకు దగ్గరైన విలన్, ఈయన కూడా ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్తో మంచి మార్కులు వేయించుకున్నారు. అలాగే మనోజ్ సీను అని జైలు నుంచి విడుదలై అంటే బెయిల్ మీద విడుదలై విలన్కి సహాయం చేసే ఖైదీ పాత్రలో బ్రహ్మాండంగా చేశారు. అలాగే జైలు నుంచి విడుదలయ్యే ఖైదీ కింద నరసింహ అని ఒక ఆర్టిస్ట్ చేశారు, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇక కానిస్టేబుల్గా చేసిన రామారావు గారు, అలాగే తలారీగా చేసినటువంటి బాను, వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ని మాత్రం మనం అభినందించాలండి. నేరము పాపం ఒకటేరా, ఒకసారి చేస్తే చచ్చేంతవరకు నీ వెనకే వస్తాయి. ఇప్పటి నుంచి నేను నీకు కనిపించను, కానీ నేను మొదలుపెట్టిన ఆట మాత్రమే కనిపిస్తుంది. మనం ఎదుర్కొనేది డిపార్ట్మెంట్లోనే రాక్షసుడు అన్న పేరున్న ధర్మాన్ని. సమస్య నాది కానప్పుడే నేను మనిషిని కాదు, అదే సమస్య నాదైతే ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన ఎస్వి విశ్వేశ్వర్ గారు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే మన ధర్మేంద్ర కాకరాల గారు అందించిన ఎడిటింగ్ బాగుంది. ఇక సాయి కార్తీక్ అందించిన సంగీతం అయితే ఈ సినిమాకి అండగా నిలిచిందని చెప్పొచ్చు. ఇక మన శ్యామ్ దేవభక్తుని అండ్ కృష్ణ విజయ్ వీళ్ళిద్దరు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా క్యాప్టెన్ రచన దర్శకత్వం కృష్ణ విజయ్ తను రాసుకున్న విభిన్నమైన కథకి, విభిన్నమైన స్క్రీన్ ప్లేకి అత్యద్భుతమైన డైలాగ్స్ రాసుకున్నాడు. ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకుని రీచ్ అయింది. అయితే తను చెప్పాలనుకున్న కథను చాలా సీరియస్గా ఒకే వేలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు.
అయితే ఈ సినిమా భక్తులు అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి. అవన్నిటిని కూడా పక్కన పెట్టి అలా కాకుండా విభిన్నమైన సినిమాని చూపించాలి, డిఫరెంట్గా చూపించాలి, స్ట్రైట్ అవేలో కథ చెప్తాను అని చెప్పి సీరియస్గా కథ చెప్పారు. అందువల్ల కొన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ సినిమా బాగా రీచ్ అయింది. అయితే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని రీచ్ అవ్వాలి అంటే కనుక ఆయన వద్దనుకున్న ఎలిమెంట్స్ కూడా ఇందులో కనుక సింక్ అయి ఉంటే మరింత బాగుండేదని చెప్పొచ్చు. మరి విభిన్నమైన సినిమాని వెండితెర మీద ఆవిష్కరించాలని చేసిన ఈ దర్శకుడి ప్రయత్నాన్ని మనం ప్రత్యేకంగా అభినందిద్దాం. ఆయన సహకరించిన సాంకేతిక నిపుణులు నటీనటులను అభినందిద్దాం. మన నారా రోహిత్ ఎప్పుడు కూడా విభిన్నమైన సినిమాలతో మన ముందుకు వస్తారు కాబట్టి మరిన్ని విభిన్నమైన సినిమాలతో మన ముందుకు రావాలని ఆశిస్తూ మరి ఈ సినిమాని ఇంత కష్టపడి రూపొందించిన మన దర్శకుడు మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో రావాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలయ్యే మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వస్తాను. అప్పుడు దాకా మీరు మన నారా రోహిత్ అసురా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.